హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా మేనల్లుడిది అంటే తులసి వాళ్ళ బాబుది నామకరణం, అలాగే ఉయ్యాలో ఏడ్సే ఫంక్షన్ అనమాట. సో నేను వెళ్ళేసరికి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాను. యాక్చువల్లీ వీడికి శాంతులు అయితే తగిలాయి, దానివల్ల ఫస్ట్ హోమం అవి చేశారు. సో నేనైతే చాలా లేట్ అయిపోయాను. ఇక్కడ మావయ్య గారు అదే అంటున్నారు అనమాట. బట్ కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి కరెక్ట్గా వాడికైతే నేమ్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. సో నేను ఎంత బేగా వెళ్ళాలి అనుకున్నా, ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి అన్నీ అయ్యేసరికి 10 అలా అయిపోతుంది. 8కి అయితే స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పారు, కానీ నేను వెళ్ళేసరికి 10-10:30 అలా అయిపోయింది. సో అందుకే లాస్ట్ స్టేజ్లో వెళ్ళాను. ఏ టైంకి వెళ్ళినా కరెక్ట్ టైంకి వెళ్తే అదే వచ్చే హ్యాపీనెస్ వేరు కదా. సో ఇంకా ఇక్కడ వాళ్ళ నానమ్మ తాతయ్య అనమాట, వాళ్ళని బ్లెస్ చేసి వాడికి చేతి కడియాలు ఉంటాయి కదా, బాయ్స్కి మా చిన్నోడికి పెట్టేవాళ్ళం కదా, బ్యాంగిల్ టైప్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి కదా. సో అవి అయితే తీసుకున్నారు. చాలా క్యూట్గా ఉన్నాయి అవి. అవి చూస్తుంటే మా చిన్నోడు చేతులకి అప్పుడు వేసేవాళ్ళం కదా, సో అవి గుర్తొచ్చాయి. యాక్చువల్లీ గర్ల్స్కి అయితే పట్టీలని, చైన్, ఇయర్ రింగ్స్ ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి, కానీ బాయ్స్కి అయితే ఏముంటాయండి, రింగ్స్ లేదు అంటే చైన్, ఇలాగే చేతికి అవి ఉంటాయి. మ్యాక్సిమం అవే ఇస్తారు అందరూ కూడా. అదే అమ్మాయికి అనుకోని గాజులని, సో అలా చాలా ఐటమ్సే ఉంటాయి. 1 బై 1 పెద్దవాళ్ళందరూ వాడిని బ్లెస్ చేసి వాడి నేమ్‌తో, ఇంతకీ నేమ్ చెప్పలేదనుకుంటున్నారా? వాడి నేమ్ వచ్చి రిహాన్స్ సాయి ఇషాన్ అనమాట. నేను కింద రాస్తాను. సో వీడి నేమ్ ఎందుకు అలా పెట్టారు అంటే, యాక్చువల్లీ రియల్ నేమ్ మీద వాడిని పేరు నక్షత్రం ప్రకారం పెట్టాల్సొచ్చింది. సో అందుకే రిహాన్స్ అని పెట్టారు. అంటే మోహన్ అన్నయ్యలో హాన్ అనమాట. సో అలాగా. అండ్ సాయి బాబాలో సాయి, అండ్ ఇషాన్ వచ్చి వినాయకుడి నేమ్. సో అలాగా వాడు ఫుల్ 3 నేమ్స్ కలిసేలాగా ఆలోచించి అలా పెట్టారనమాట వాళ్ళిద్దరూ. సో ఇక్కడ వాడికి గిఫ్ట్ ఇస్తుంది వాళ్ళ మేనత్త, అంటే మోహన్ అన్నయ్య వాళ్ళ ఓన్ సిస్టర్. సో వీడికి ఇస్తుంది ఏంటి అంటే ప్లేన్ మొలతాడు ఉంటుంది కదా, సో అది ఉగ్గు గిన్నె. సో నాకు ఉగ్గు గిన్నె అనేది చాలా క్యూట్గా అనిపించింది. ఉగ్గు గిన్నె యూజ్ చాలా ఉంటుంది మెడిసిన్ వేసేటప్పుడు కానీ, పాలు పట్టించినప్పుడు కానీ. బట్ అది సిల్వర్లో ఇస్తారని చెప్పి, ఐటెం ఉంటుందని చెప్పి నేను కొత్తగా చూడడం. సో ఆ థాట్ నాకు బాగా అనిపించింది. ఈలోపు మా హస్బెండ్ అయితే వస్తాదని చూశాను, ఇంకా రాలేదు. సో అందుకే మా నిక్కీ గాడి చేతే, వాడు పెద్ద కదా, సో అందుకే వాడి చేతే ఇప్పించాను. వాడు ఏమిస్తున్నాడంటే మొలతాడుని లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మా అన్నయ్య వాళ్ళ పాపకు తీసుకున్నానని. సో అదే టైప్లో కొంచెం హెవీగా, అంటే కొంచెం మువ్వలు ఎక్కువ ఉన్నాయి తీసుకున్నాను. అబ్బాయి కదా, సో కృష్ణాష్టమికి అలాగా కొంచెం బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇంకా ఆడపడుచులు అందరూ కలిపి హారతి ఇచ్చి ఈ పూజ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇలాంటి టైంలో ఆడపడుచులది హ్యాండ్ అనేది పైనే ఉంటుంది. సో భలేగా ఉంటుంది కదా క్యూట్గా ఈ సీన్స్. సో వీడైతే ఇంకా ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, కానీ మా చిన్నోడు లాస్ట్కి వచ్చేసరికి చాలా క్రాంకీ అయిపోయాడు. సో అయినా ఆ ఏజ్, అంటే అన్ని డేస్ పిల్లాడు అంతసేపు అలా ఉండడం అంటే చాలా గ్రేటే వాడు. అంటే కొంచెం టెంపుల్ కూడా పీస్ఫుల్గా ఉంది, అలాగే స్పేస్ ఎక్కువ ఉంది, దానివల్ల అంత హీట్ రాలేదు హోమం చేసినప్పుడు కానీ పూజ టైంలో కాబట్టి. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉండడం వల్ల వాడు ఎక్కడ క్రాంకీ అవ్వలేదు. లాస్ట్లోనే కొంచెం క్రాంకీ అయినా కూడా తర్వాత నేను ఎత్తుకునే టైంకి వాడు చూసారు కదా మంచిగా, ఇంకా నా దగ్గరే అందరూ వేస్తారు వాడికి పాలు వేసి, వాడిని నేమ్ పలికేసేదనమాట. వాళ్ళ మావయ్య అండ్ వాళ్ళ అత్తయ్యలు వాళ్ళందరూ కలిపి వాడిని అక్కడే బ్లెస్ చేస్తారు. సో తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకున్నాము, అంటే మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ టెంపుల్ దగ్గరే అందరూ పేజ్లాగా నుంచుని మంచిగా మాట్లాడుకుంటూ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. సో ఇంటికి వెళ్ళి ఇంకా లంచ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాము. లంచ్ ఆఫ్టర్ ఉయ్యాల్లో వేయడం అనమాట. ఉయ్యాల్లో వచ్చి 3:30 ఆ టైంకి వేయమన్నారు పంతులు కాదు. సో ఇంకా లంచ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాము అందరం కలిపి. సో యాక్చువల్లీ లంచ్ అంతా అయిపోయి పీస్ఫుల్గా ఉయ్యాల్లో వేసుకుని ఫంక్షన్ చేసుకోవచ్చు. ఈలోపు చాలామంది గెస్ట్లు వచ్చారు. సో వాళ్ళందరూ కూడా వాడిని బ్లెస్ చేసి గిఫ్ట్స్ ఇచ్చేసి కొంతమంది అయితే వెళ్ళిపోయారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడొచ్చి మా నిక్కీ గాడైతే నేనైతే షాకే అయిపోయాను. వాడే పెట్టుకుని వాళ్ళ అక్కతో కూర్చొని తిన్నాడనమాట. మా అమ్మ కానీ నేను కానీ హెల్పే చేయలేదు. వాడే తినేసి వాడే పాడేశాడు.
పెద్దోడు అయిపోతున్నాడు అనే ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. అసలు నా హెల్పే లేకుండా నేను వాడి దగ్గరే లేను. చక్కగా తినేసి వాడు చక్కగా పైకొచ్చేసాడు. చాలా క్యూట్‌గా అనిపించింది. అలా మా చిన్నోడు కూడా చేస్తే ఇంకా నాకు ఏ పని ఉండదు. సో, తర్వాత ఉయ్యాలనేది ప్రిపేర్ చేస్తున్నామనమాట. కొంచెం డెకరేషన్ అలా చేస్తే ఫొటోస్‌లో అలా బావుంటుంది కదా అని చెప్పి. అందరికీ తెలిసిందే కదా! ఫస్ట్ మనము పెళ్లి చీర పసుపు కలర్ చీర ఉయ్యాలగా కడతాము. తర్వాత నార్మల్ ఇక్కడ అందరికీ బొట్టు పెట్టి దండం వేరే ఫింగర్స్ మార్చు. మన సో అందరినీ అక్షింతలేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ బొట్టు పెట్టి అందుకే క్లమ్జీ అవుతుందని చెప్పి 1 బై 1 చేసుకుంటాము. డెకరేషన్ అంతా అయిపోయింది. మేబీ నవ్వు నిజంగా ఇలాంటి ఫంక్షన్స్‌లో ట్విన్నింగ్ యేసుకుంటే మనమే హైలైట్ అయిపోతాం కదా! చాలా క్యూట్‌గా అనిపించింది. మేమైతే స్కై బ్లూ వేసాము. బట్ మా చిన్నోడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వాడు కూడా ఇంకా వాళ్ళిద్దరికీ ట్విన్నింగ్ వేశాననమాట సేమ్ టైప్. ఇంక ఉయ్యాల్లో వేసి ఎట్లా ఊపుతున్నాడో ఇంకా మా మేనల్లుడి ఫేస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. వాడిని బ్లెస్ చేయండి మంచిగా. సో, అలాగే చూసారు కాబట్టి మా మేనల్లుడు తులసి పోలికొచ్చిందా? లేదంటే మోహన్ అన్నయ్య పోలికొచ్చిందా? అనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోకండి. ఇలాంటి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ మనం ఫొటోస్ అనేవి బాగా తీయించుకుంటాము. ఎందుకంటే మనకి మెమొరబుల్ ఫొటోసే కదా! ఒకప్పుడైతే ఇలాంటి ఫొటోస్ లేక అసలు మెమొరబుల్‌గా ఉండేవి కాదు. బట్ ఇప్పుడైతే ఫోన్స్, కెమెరాస్ అని అందరి దగ్గర ఉండడం వల్ల చాలా మెమొరబుల్‌గా ఉంటున్నాయి. సో, ఈ ఫొటోస్ అన్నీ మేము అప్పుడు తీసుకున్నవే. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ ఉద్దేశంలో కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.